శ్రీమాత్రే నమః. శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా పరమేశ్వరి తల్లి అందించిన శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతము అందించిన పద్మాజక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్లోకము 122. దేవేసి దండ నీతిస్తా దహర ఆకాశరూపిణీ ప్రతిపన్యుక్కరాకాంత తిది మండల పూజిత. దేవేసి దండ నీతిస్తా దహర ఆకాశరూపిణీ ప్రతిపన్యుక్యరాకాంత తిది మండల పూజిత. దేవేసి దేవతలకు ఈశ్వరి, దండనీతిస్తా దండించే నీతి కలది, దహరాకాశ రూపిణి ఆకాశమంత హృదయం కలిగి ఉంది, ప్రతిపన్యుక్యరాకాంత శుద్ధ పాడ్యము నుండి మొదలుకొని పౌర్ణమి వరకు సకల కళ్ళయందు పూజించేది. శ్లోకార్థము. అమ్మా, దేవతలకు పాలకురాలివి నీవు ధర్మపీఠముని అధిరోహించి సామ దాన దండ భేదములను అమలుపరుస్తావు. సూక్ష్మరూపంలో నీవు ఆకాశతత్వానివి. పౌర్ణమి నుండి పౌర్ణమి వరకు గల 15 దినములు విశేష పూజలందుకునే పరాశక్తివి తల్లి. అద్వైతార్థము. దేవేసి దేవత అనగా పరిమిత ప్రభావం చూపగల వ్యాపించే తత్వము. విశ్వంలో ఇటువంటి అనేక దివ్యతత్వములున్నవి. ఈ దివ్యతత్వములన్నింటినీ దేవతలు అన్నారు. సకల దేవతలకు వారి వారి శక్తి, జ్ఞానము, ప్రభావ శక్తులకు ఆధారము ఆ ఆదిశక్తియే. అందువలన ఈ శక్తిని దేవేసి అని కీర్తించారు. అలాగే సాధకులు తమలోని ప్రాణశక్తియే దేవేసి అనే దివ్యభావంతో సాధన చేయాలని సూచిస్తుంది. దండనీతిస్తా సాధకులలో సుషుమ్నా నాడిని కలిగి ఉన్న వెన్నుపామును మేరుదండము అని వ్యవహరిస్తారు. లలితమ్మను గురించి ఎన్ని పూజలు, భజనలు, పారాయణలు చేసినప్పటికీ శక్తి ప్రవాహం జరగదు. ఎవరైతే ధ్యాన సాధనలో మేరుదండములోని శక్తిని ఉత్తేజపరిచి ఊర్ధ్వముఖ ప్రయాణం చేయడం వల్లే శక్తి తేజవంతమవుతుంది. తద్వారాగా శక్తి అనుగ్రహం కలుగుతుంది. కనుక దండనీతిష్ట అని కీర్తించారు. అలాగే మానవులలో ప్రాణశక్తిగా ఉన్న ఆత్మయే వారి వారి కర్మలకు తగిన ఫలితములు ఇస్తున్న శక్తిని దండనీతిస్త అని కూడా సూచించారు ఋషులు. దహర ఆకాశ స్వరూపిణి. మానవుడు స్వతహాగా సృష్టిలోని సకల జీవుల కంటే ఉన్నతుడు, శక్తివంతుడు, జ్ఞానవంతుడు. మనస్సు అనే వివేచన శక్తి మానవులకు మాత్రమే ఉంది. సకల శక్తి జ్ఞానవంతమై ప్రేమ, దయలతో కూడిన మనస్సునే హృదయం అన్నారు. అయితే ఆ హృదయం లేక మనస్సు ఒక అవయవం కాదు, అది శరీరమంతా వ్యాపించి ఉన్న తరంగం. ఈ తరంగం ఆకాశం వంటిది. దీనినే దహరాకాశమని, చిదాకాశమని అన్నారు. మానవులలో దరహాకాశంగా ఉన్న మనస్సును నిశ్చలం చేసినందువల్ల ఈ దరహాకాశం శక్తి స్వరూపంగా మారుతుంది అని దహరాకాశ స్వరూపిణిగా కీర్తించారు. ప్రతిపన్యుక్య రాకాంత తిది మండల పూజిత. శుద్ధ పాఠ్యమి మొదలు పౌర్ణమి వరకు చంద్రుడు సకల కళల యందును పూజింపదగినది అని ప్రతిపన్యుక్య రాకాంత తిది మండల పూజిత అనే నామానికి నామార్థము. సాధకుడు బ్రహ్మ విద్యను మొదలుపెట్టిన నాటి నుంచి సంపూర్ణ జ్ఞానం కలిగేంత వరకు సకల స్థాయిల్లోని అంటే షట్చక్రములను అధిరోహించుతూ ఎక్కడా ఆగకుండా సాధన పూర్తి చేయాలని ప్రతిపన్యుక్య రాకాంత తిది మండల పూజిత అనే నామానికి అద్వైతార్థం సూచిస్తుంది అని పద్మాజక్క అమ్మ మనకి వివరించారు. పద్మాజక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మములకు
నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీమాత్రే నమః. ఓం శాంతి శాంతి శాంతి.